వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మనం ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి ఘనపరిమాణము వక్రతల వైశాల్యంలో అంటే మెన్సురేషన్ 3Dలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఆ క్వశ్చన్స్ అనేది స్తూపం అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్తూపం గురించి చెక్ చేద్దాం. స్తూపము అంటే ఇది ఒక 3D ఫిగర్ అండి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మనకి సిలిండర్ అంటారు. సిలిండర్ ఇది స్తూపంలో కొలతలు ఎలా ఉంటాయంటే స్తూపంలో భూమి పైకప్పు, ఇది భూమి, ఈ పైకప్పు రెండు కూడాను వృత్తాకారంగా ఉంటాయండి. రెండు కూడా ఎలా ఉంటాయంటే వృత్తాకారంగా ఉంటాయండి. ఈ మధ్య బిందు నుంచి ఈ దూరాన్ని రేడియస్ అంటే వృత్తం కాబట్టి దీనికి ఏముంటుంది, కంపల్సరీగా రేడియస్ ఉంటుంది. దీని యొక్క హైట్ని ఎత్తుని హెచ్తో చూపిస్తాం, హైట్ అంటాం దీనికి. ఇది మనకి సిలిండర్ అండి. ఈ సిలిండర్ ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి మనం. ఘనపరిమాణం, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. అంటే మన స్తూపం సంబంధించిన చాప్టర్. ప్రక్కతల వైశాల్యము అంటే ఏమీ లేదండి, స్తూపము అని చూసుకున్నట్లయితే ఒక పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే స్తూపం ఆకారం వస్తుందండి. దాని యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే ఈ చుట్టుపక్కల వైశాల్యమే కావాలి. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 2πRh అండి. 2πRh. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉందండి, ఇక్కడ కట్ చేసి ఇలా విడదీసాం అనుకోండి. విడదీస్తే చూడండి, ఈ సర్కిల్ ఎంత ఉందో అంతవరకు ఇలా విడిపోతుందండి. అంటే ఆ కిందంతా కూడాను సర్కిల్ యొక్క వృత్త పరిధి అవుతుందండి. ఆ పరిధి 2πr. ఇది హైట్ అన్నింటికి ఎక్కడ చూసినా హైట్ ఒకేలా ఉంటుంది కాబట్టి 2πRh అవుతుందండి. సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ 2πRhతో పాటుగా భూమి వైశాల్యము, నెక్స్ట్ పైకప్పు వైశాల్యము. భూమి వైశాల్యము πr² అండి. మళ్ళీ దీనికి ఒక πr² అంటే 2πr². ఇది ఫార్ములా అండి. దీన్ని మనం కామన్ తీసినట్లయితే ఏం కామన్ తీయచ్చు అంటే 2πr కామన్ తీసినట్లయితే r+h ఉంటుందండి. 2πr కామన్ తీస్తే r+h. నెక్స్ట్ ఘనపరిమాణం అండి. ఘనపరిమాణము వృత్తం యొక్క వైశాల్యము ఇంటూ ఎత్తు అండి. అంటే πr² ఇంటూ h, πr²h. డైరెక్ట్గా రాసండి, πr²h అండి. వృత్త వైశాల్యం πr², దానికి ఎత్తు πr². ఇది ఘనపు యూనిట్లు, ఇవి చదరపు యూనిట్లు అండి. ఈ రెండు కూడా చదరపు యూనిట్లు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించిన సూత్రం. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణం సూత్రాలు అండి. నెక్స్ట్ దీని భుజం అంటే రేడియస్ అంటే వ్యాసార్థము. స్తూపం వ్యాసార్థము వ్యాసార్థం r లేదా రెండు స్తూపాలు తీసుకుంది. రెండు స్తూపాలు వ్యాసార్థాలు r1:r2. ఎత్తులు h1:h2 అయినా వాటి ప్రక్కతల వైశాల్యంకి వచ్చినప్పటికీ ఎలా ఉంటుందంటే r1h1:r2h2 అవుతుందండి. దీని యొక్క కాంపౌండ్ రేషియో అవుతుంది. ఇది ప్రక్కతల వైశాల్యం అయితే. నెక్స్ట్ ఘనపరిమాణం అయింది అనుకోండి. ఘనపరిమాణం అయితే r1² ఇంటూ h1 r2² ఇంటూ h2 అవుతుందండి. అయితే ఈ ఫార్ములాస్ మనకి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. పెద్దగా అంత అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావాలో వాళ్ళు గుర్తుంచుకోవాలి. మిగిలింది మనకి సమ్ వచ్చినప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలని నేను చెప్తాను, అప్పుడు అర్థమైపోతుందండి. ఈ మూడు ఫార్ములాస్ ఉంటే చాలు. దీని అంత వేసిస్తే మనకు వచ్చేస్తుందండి. దానికోసం స్పెషల్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. నెక్స్ట్ r అనేది ఎంత శాతం పెరిగితే h అనేది ఎంత శాతం పెరుగుతుంది అని అటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటే దాన్ని మనం సందర్భం బట్టి మనం దాన్ని యూజ్ చేసి చేద్దామండి. ఎందుకంటే దానికి ఫార్ములాస్ ఏం నేర్చుకోవద్దండి. ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ స్తూపం సంబంధించిన డేటా ఇదండి. నెక్స్ట్ ఈ స్తూపానికి రిలేటివ్గా ఉండే మరొక డయాగ్రామ్ ఏంటంటే శంకువు అండి. స్తూపానికి రిలేటివ్గా ఉండే డయాగ్రామ్ ఏంటంటే శంకువు. దీన్నే కోన్ అని అనుకుంటాం. కోన్ అని అంటాం ఇంగ్లీష్లో. దాని డయాగ్రామ్ చూస్తే ఇలా ఉంటుందండి. ఇలా అంటే భూమి
వృత్తాకారంగా ఉంటుందండి. భూమి వృత్తాకారంగా ఉంటుంది. దాని పైకప్పు మాత్రం పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. పిరమిడ్ ఇంతకుముందు ఇది ఏంటంటే మనకి పట్టకం అవుతుందండి. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి. ఇది నిటారు ఎత్తు అండి. ఇది ఏటవాలు ఎత్తు అండి. అంటే చూడండి ఇలా కనిపిస్తుంది. ఇది ఏటవాలు ఎత్తు అండి. ఇది నిటారు ఎత్తు అండి. ఇది రేడియస్ ఆర్ అండి. ఆ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రక్కతల వైశాల్యము పై ఆర్ఎల్ అండి. పై ఆర్ఎల్. సంపూర్ణతల వైశాల్యము ఏమవుతుందండి? పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ఎల్ అవుతుందండి. అంటే దీన్ని పై ఆర్ కామన్ తీసినట్లయితే ఆర్ ప్లస్ ఎల్ అండి. నెక్స్ట్ దీని యొక్క ఘనపరిమాణము చూసుకున్నట్లయితే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. అంటే స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుందండి. ఇవి దీని యొక్క సూత్రాలు అండి. ఈ సూత్రాలు ఉంటే చాలు. దీని మిగిలిన సూత్రాలన్నీ అవసరం లేదండి. దాని యొక్క ఏది రేడియస్కి ఇక్కడ ఒక గుర్తుంచుకోవాలండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² + r² అండి. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. h² + r². ఇవి మాత్రం గుర్తుంటే చాలండి. ఓకే, ఈ సూత్రాలు మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో 3 సూత్రాలు, అందులో 3 సూత్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో ఉన్న సమ్స్, ఆర్ఎస్ఎల్ బుక్ సంబంధించి సమ్స్ చూద్దామండి ఒకసారి. ఆల్రెడీ మనం 55 వరకు డిస్కస్ చేసాము. 55 క్వశ్చన్ వరకు. 56 నుంచి చూద్దామండి. 56 క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్లయితే ఏమి ఇచ్చారంటే 2 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో ఒక బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘనపరిమాణం ఎంత అడిగాడండి. చూడండి, ఒక వృత్తాకార బావి తీసినట్టుండి. ఆ బావి యొక్క రేడియస్ చూసుకున్నట్లయితే రేడియస్ కాదండి, వ్యాసం అని అన్నట్టున్నాడు. వ్యాసం అంటే DEC = 2 సెంటీమీటర్స్ 2 మీటర్స్ అని ఇచ్చాడండి. అంటే RG ఏమవుతుందండి? 1 మీటర్ అవుతుందండి. ఎత్తు HG ఎంత ఇచ్చాడండి? 14 మీటర్లు ఇచ్చాడండి. ఎత్తు HG 14 మీటర్లు. అంటే ఒక బావి తవ్వాడండి. ఇది ఒక బావి ఇలా తవ్వారు. దీని యొక్క వ్యాసం చూసుకున్నట్టు 2 మీటర్లు ఇచ్చాడు. కాబట్టి వ్యాసార్థం ఏమవుతుందండి? 1 మీటర్. RG 1 మీటర్ అవుతుందండి. ఎత్తు మాత్రం 14 అండి. దీని యొక్క ఘనపరిమాణం సూత్రం చెప్పామండి. VEG = పై r² h అని చెప్పామండి. అంటే పై అంటే 22/7, r². r అంటే ఎంత? 1 మీటర్ వచ్చిందండి. కాబట్టి 1 × 1 × h అంటే 14 అండి. 7 1 7 2 × 22 44 మీటర్ క్యూబ్ అండి. 44 మీటర్ క్యూబ్. ఓకేనండి. నేను బాగా ఇంతకుముందు చెప్పాను గుర్తుంచుకోవడానికి. పై అనే సింబల్ కనిపించగానే 22/7 కాబట్టి 22లో 11 ఉంది కాబట్టి 11తో భాగించబడేది ఆన్సర్ అవుతుందని చెప్పామండి. అక్కడ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి? అన్ని 11తో భాగించబడింది, ఒక 44 ఉంది. 44 డైరెక్ట్గా మనం పెట్టి వచ్చాను. అంటే మీకు ఏదైనా ప్రాసెస్ తెలియకపోతే, ఫార్ములా తెలియకపోయినా సరే అలా సింపుల్గా చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, 57వ క్వశ్చన్ నెంబర్ 57. ఒక స్తూపాకారపు ట్యాంక్ ఘనపరిమాణము 246.4 లీటర్లు. ఘనపరిమాణము అంతేనండి, లీటర్లు. దాని ఎత్తు 4 మీటర్లు అండి. ఎత్తు HG = 4 మీటర్లు. అయితే భూవ్యాసం అడిగాడండి. భూవ్యాసము అయితే లీటర్లు అంటే ఘనపరిమాణం అని ఇచ్చినట్టండి. VEG = పై r² ఇచ్చండి. పై r² ఇచ్చు. ఇక్కడ V అనేది ఏమవుతుందంటే లీటర్లో ఉంది కాబట్టి దీన్ని 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్ అండి. 1000 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి సెంటీమీటర్లో మార్చేద్దామండి. మార్చితే ఏమవుతుందండి? 24. అక్కడ చూడండి, మొత్తం 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 3 రావాలి, కానీ ఒక 0 పాయింట్ పోతుంది కాబట్టి 2 సున్నాలు వస్తాయండి. = 22/7 r తెలియదు, r కనుక్కోవాలి. r² × 4m అని ఇచ్చాడు. అంటే m అంటే ఇక్కడ మీటర్స్ కాబట్టి సెంటీమీటర్లో మారిస్తే 2 సున్నాలు వస్తాయండి. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4తో క్యాన్సిల్ చేద్దాం. 4తో 4 6ల 4 1ల 4 6లు అండి. 11తో 11 2ల 11 5ల 11 6ల. ఇంకా 2తో క్యాన్సిల్ చేస్తే 28 వస్తుంది. 2 1ల 2 28 అండి. అంటే 28. 7 పంపిస్తే × 7 = r² అండి. therefore r² దీన్ని 2² × 7² అని రాయొచ్చండి.
4 ఏళ్ళు కదా 28 అంటే 7 స్క్వేర్, 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. రేపు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 × 7 అవుతుంది. 2 × 7 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 14 సెంటీమీటర్స్ అండి. ఇంకా మనకి ఏం అడిగాడండి? అయితే భూ వ్యాసం అడిగాడండి. వ్యాసం డి ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి 2 × 14 అంటే 28 సెంటీమీటర్లు. 28 సెంటీమీటర్లు. ఆప్షన్లో చూసుకోండి 28 సెంటీమీటర్లు ఎక్కడ ఉందో. 28 సెంటీమీటర్లు లేదండి, 28 మీటర్లు ఉంది. కానీ అలా పెట్టేస్తే తప్పు అయిపోతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి నన్ ఆఫ్ దీస్ అంటే ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. వక్రతల వైశాల్యం ఎంత అంటే 2640 అండి. 2640 వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం సెంటీమీటర్స్. భూ పరిధి 66. భూ పరిధి అంటే 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు 66 మీటర్ల 66 సెంటీమీటర్లు అండి. అయితే వృత్తీయ లంబస్తంభం యొక్క ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం కనుక్కోవాలి. v ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలండి. ఇదేంటి? ప్రక్కతల వైశాల్యం అండి. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? πr² ఇచ్చండి. సారీ πr² కాదు, 2πrh. 2πrh. మరి హెచ్ కావాలంటే ఏం చేస్తామండి? 2640 అంటే హెచ్ కావాలనుకోండి ఏం చేయొచ్చు అండి? 2πrh/2πr చేయొచ్చు. 2πr పోతే హెచ్ వస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు 2πr ఎంత అండి? 2640/66 అండి. 66 చేస్తే ఎంత వస్తుంది చూడండి. 66తో 11తో 11 6ల 11 2 11 4 అండి. 6తో 6 40 అండి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చిందండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి. దీని నుంచి 22 అంటే 44/6 44/7 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 66 అండి. 11తో 11 4ల 11 6 అండి. 2తో 2 2 2 3 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 7 21 21/2 వస్తుందండి. 21/2 సెంటీమీటర్లు వస్తుందండి. ఓకేనండి. 21/2 సెంటీమీటర్లు. మరి ఒకసారి చూసుకోండి. 11తో 11 4ల 11 6ల 2 2 2 3 ఓకే 21/2 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ తెలిసి హెచ్ ఈజ్ ఈక్వల్ తెలిసండి. ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా πr² ఇచ్చండి. అంటే 22/7 ఇంటూ r² అంటే 21/2 ఇంటూ 21/2 అండి. ఇంటూ హెచ్ ఎంత అండి? 40 అండి. హెచ్ ఎంత? 40. 4 1 4 10 7తో 7 1 7 3 అండి. ఎంత అవుతుంది చూడండి. 22 × 3 66. 66 × 10 660 ఇంటూ 21 అండి. 21తో చేసాను మల్టిప్లై చేస్తే వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అవుతుందో చూద్దాం. ఆప్షన్ బట్టి వెళ్ళిపోయండి. 6 1 6 అంటే చివరి 6 రావాలి. అంటే 6 0తో వచ్చింది ఆన్సర్ అవుతుందండి. 6 0తో వచ్చింది ఒకటే ఉంది. ఎంత అండి? 13,860 అవుతుందండి. 13,860 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అలా ఆప్షన్ 3 వెళ్ళిపోయండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. క్వశ్చన్ ఎత్తు వ్యాసార్థము సమానంగా ఉండే వృత్తీయ లంబ స్తూపము ఘనపరిమాణం తీసుకుని ఏమిచ్చాడంటే 25/1/7 సెంటీమీటర్ క్యూబ్ అండి. అయితే దాని వ్యాసార్థం అని అడిగాడండి. ఎత్తు వ్యాసార్థము సమానం అంటున్నాడు. అంటే 6h 2 సమానమే. 6h 2 సమానము. అయితే దాని ఘనపరిమాణం ఇచ్చాడు. ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు πr² ఇచ్చు కాబట్టి πr² ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి 25/1/7 అని ఇచ్చాడండి. అంతే కదండి. 25/1/7. ఇప్పుడు చూడండి 22/7 ఇంటూ r అనేది h 2 ఈక్వల్ కాబట్టి అలా తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 25 7లో చూసుకున్నట్టే 175 అంటే 176/7 అవుతుందండి. 176/7. 25 7లో 175 కాబట్టి 76/7. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 11 2 11 1 11 6 2తో 2 8 అండి. అంటే r³ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. దీనిపై r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో 2 అండి. 2 సెంటీమీటర్లు. 2 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఇచ్చిన డేటా ఉపయోగించుకొని చాలా సింపుల్గా చేయొచ్చు అండి. వృత్తీయ లంబస్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు అంటే దాని వక్రతల వైశాల్యము 704 సెంటీమీటర్స్. అయితే దాని యొక్క ఘనపరిమాణం అడిగాడండి. స్తంభం అదొక స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడండి? 14 సెంటీమీటర్లు ఇచ్చండి. దాని యొక్క వక్రతల వైశాల్యం ఏంటంటే 2πrh కాబట్టి 2πrh కూడా ఎంత ఇచ్చాడండి? 704 ఇచ్చాడండి. 704. అయితే దాని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలండి.
దాని యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 2πr² ఇచ్చండి. πrh ఉంది, 2πrh మనకు r తెలియదండి, r కంపల్సరీ కనుక్కోవాల్సింది. r కనుక్కోండి, r కనుక్కోండి. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే 2 × 22/7 × r × h ఎంత అండి 14 ఈజ్ ఈక్వల్ టు 704 అండి. 7 1ల 7 2ల. ఇప్పుడు 11తో చూస్తే 11 2ల 11తో చూస్తే 11 6ల 11 4 అండి. నెక్స్ట్ ఇదంతా కూడా 8 కాబట్టి 8 8 అండి. అంటే దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 8 అండి. r ఈజ్ ఈక్వల్ టు 8 తెలుసు కాబట్టి వేసేయండి. 22/7 × 8 × 8 × 14 అండి. 7 1ల 7 2లు అండి. చేసండి, 2 మల్టిప్లై చేసండి. మల్టిప్లై చేసి ఎంత వస్తుంది చూడండి. 16 6 4 చివరి వస్తుంది, 4 8 8 16 చివరి 6 వచ్చింది ఆన్సర్ అవుతుందండి. చివరి 6 వచ్చింది. 1 ఉంది, 2 ఉన్నాయండి ఆప్షన్స్. 2 ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా కష్టపడాలి. ఆ 2 ఏమో ఉన్నాయండి, 28 1 6 ఉందండి. నెక్స్ట్ 98 56 ఉందండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఏది ఆన్సర్ అవుతుందో చూడండి. ఇప్పుడు దీని యొక్క డీసమ్ చూసుకున్నట్లయితే 8, దీని యొక్క డీసమ్ చూసుకున్నట్లయితే 1 అనుకుంటానండి. చూడండి ఒకసారి 8 9 తీసేయండి. 8 14 14 5 19 19 అంటే 1 వచ్చిందండి. అంటే డీసమ్ 2 వేరు ఉన్నాయి కాబట్టి డీసమ్ చేసేయండి. ఇక్కడ దీని డీసమ్ 4, దీని 2 డీసమ్ 1, దీని డీసమ్ 2 అండి. 4 × 2 8 కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. ఓకేనండి. అలా ఆప్షన్ 3 చేసేయండి. మల్టిప్లికేషన్ మనకు కష్టం అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 వెళ్ళిపోతే బెస్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, 61 అండి. క్వశ్చన్ నెంబర్ 61. ఎత్తు 1.25 మీటర్స్ అండి. ఎత్తు h ఈక్వల్ టు 1.25 మీటర్స్ అండి. వ్యాసార్థము 35 సెంటీమీటర్లు అండి. వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు. 35 సెంటీమీటర్లు గల మూతగల స్తూపాకారపు పెట్టె తయారుకు స్తూపాకారపు పెట్టె తయారుకు 80 మీటర్ అంటే 1 మీటర్ స్క్వేర్ 80 రూపాయలు చొప్పున లోహపు రేకు ఖరీదు ఎంత అని అడిగాడండి. లోహపు రేటు ఖరీదు ఎంత అయితే మనం ఏం కనుక్కోవాలండి, సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలండి. సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. మీటర్ స్క్వేర్లో కావాలి కాబట్టి దీన్ని మీటర్లో మార్చండి. 0.35 మీటర్స్ అని రాయొచ్చండి దీనికి. ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా చూడండి. πr 2πr కామన్ తీసినట్లయితే 2πr × r+h అండి. సంపూర్ణతల వైశాల్యము చూడండి. సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యము ప్లస్ భూమి వైశాల్యము పైకప్పు వైశాల్యము కాబట్టి ఇది అవుతుందండి సంపూర్ణతల వైశాల్యం. ఇప్పుడు 2 × 22/7 × r చూడండి ఎంత ఇచ్చాడండి 0.35 అండి. ఇంటూ r+h అంటే 1. r అంటే ఎంత అండి 0.35 ప్లస్ 1.25 అండి. ఇప్పుడు చూడండి 7తో క్యాన్సిల్ చేస్తే 7 0.5 అండి. 0.05 అంతండి 44 × 0.05 ఇంటూ ఈ 2 ప్లస్ చేసినట్లయితే 1.60 వస్తుందండి. 1.60 అంటే ఒక 0 తీసేయండి. ఇవన్నీ ఇంటూ చేయండి. ఇవన్నీ ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ ఇదంతా మీటర్లో వస్తుంది. మనకి కావాల్సిన ఖర్చు కావాలి కాబట్టి ఏమవుతుంది ఇంటూ 80 చేసేయండి. ఖర్చు కావాలంటే ఇంటూ 80 చేసేయండి. ఈ 0కి పాయింట్కి పోతుందండి. పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 4తో చేస్తే 4 5 20 అంటే 11 × 0.2 అవుతుందండి. ఇంటూ ఇది 16 అవుతుందండి. 16 × 8 అండి. 16 × 8. ఇప్పుడు చూడండి ఇంటూ చేస్తే మనకి ఇంకా పాయింట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండిపోతుందండి. పాయింట్ తర్వాత ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండిపోతుంది కాబట్టి పాయింట్ తర్వాత ఖచ్చితంగా వాల్యూస్ ఉన్న 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 28 1.60 ఇచ్చాడండి. ఇంకొకటి 3 4 0.50 ఇచ్చాడండి. రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుందండి. ఇది వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే అందులో 5 లేదు కాబట్టి ఇదే ఆన్సర్ వస్తుందండి. ఒకసారి చెక్ చేసేయండి. 2తో 2 1 2 2 6 12 2 2 8 16 అంటే చివరి 6 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అలా మల్టిప్లై చేయకుండా చేసేవచ్చు. మరి 80 ఎక్కడి నుంచి ఇచ్చారంటే 1 మీటర్ ఖర్చు 1 మీటర్ స్క్వేర్కి 80 రూపాయలు అవుతుందని ఇచ్చారు కాబట్టి ఆ 80 ఇక్కడ వేసామండి అంతే. ఈ వైశాల్యం అనేది మనకి మీటర్ స్క్వేర్లో వస్తుంది కాబట్టి ఇంటూ 80 చేస్తాను. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. అయితే ప్రతిదీ కూడా మీరు మల్టిప్లికేషన్ చేసుకోండి, కానీ మల్టిప్లికేషన్ ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదండి. ఆప్షన్ గుర్తుపెడితే చాలు. అందుకోసమే మీకు నేను చెప్పేది కూడా అలాగే చెప్తున్నానండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఎంత 61 కదా, 62 చూడండి.
క్వశ్చన్ నెంబర్ 62. ఆర్ భూ వ్యాసార్థం గల ఒక వృత్తీయ లంబ శంకువు వక్రతల వైశాల్యాన్ని కనుగొనడానికి ఘనపరిమాణం దేంతో భాగించవలనని ఇచ్చాడు, దేంతో గుణించవలనని ఇచ్చాడు. ఏది కనుక్కోవడానికి? వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవడానికి. ముందు ఘనపరిమాణం చూడండి. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. దీని వక్రతల వైశాల్యం ఏంటంటే 2πr ఇచ్చండి. 2πr ఇచ్చి దీన్ని ఇలా తీసుకురావడం కోసం దీనికి ఏం మల్టిప్లై చేయాలి చూడండి. పై ఉంది అంటే 2 లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలండి? 1/2 చేయాలండి. 2 వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 చేయాలి. ఓకే, 2 వచ్చింది. 2/2 చేయాలి. ఓకే, 2/2 దూరం రాద్దాం. ఇచ్చండి ఇది ఏంటంటే 2πrh అండి. 2πrh దేంతో గుణిస్తే ఇది వస్తుంది కావాలి కదా. దేంతో గుణించాలంటే చూడండి, 2 రావాలంటే 2తో గుణించాలి. ఇక్కడ r ఒకటి ఎక్స్ట్రా ఉందండి. చూడండి, పై సరిపోయింది, హెచ్ సరిపోయింది. ఇక్కడ r స్క్వేర్ అంటే r ఒకటి తగ్గించారంటే 2/rతో గుణించినట్లయితే ఇది వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇది ఏంటి? ఘనపరిమాణము, ఇది ప్రక్కతల వైశాల్యము. ఘనపరిమాణం ప్రక్కతల వైశాల్యంగా మారాలంటే దేంతో గుణించాలండి? 2/rతో గుణించాలి. అదే ఆన్సర్ అండి. నెక్స్ట్ 63 చూడండి. 63 20 సెంటీమీటర్ల వ్యాసార్థము 60 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంలో సంపూర్ణ వక్రతల వైశాల్యానికి వాలుతల వక్రతల వైశాల్యానికి గల నిష్పత్తిని అడిగాడండి. సంపూర్ణ వక్రతల వైశాల్యానికి వాలుతల వక్రతల వైశాల్యానికి గల నిష్పత్తి అడిగాడు. ఇక్కడ వ్యాసార్థం చూసుకున్నట్లయితే r is equal to 20 సెంటీమీటర్లు, h is equal to ఎంత ఇచ్చాడండి? 60 సెంటీమీటర్లు ఇచ్చాడండి. 60 సెంటీమీటర్లు. మనకి ఏం కావాలి? సంపూర్ణ వక్రతల వైశాల్యం. సంపూర్ణ వక్రతల వైశాల్యం సూత్రం చూసుకున్నట్లయితే 2πr × r+h. దీనికి సూత్రం ఏంటంటే 2πrh అండి. 2πrh ఈ రెండింటికి కనుక్కోండి. ఇప్పుడు ఇందులో 2πr, ఇందులో 2πr క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే r+h h అవుతుందండి. r+h అండి, 2 కలపాలి. ఎంత అవుతుందండి? 80 అవుతుందండి. h ఎంత అండి? 60 అండి. 0 పోయింది. 2తో 2 3 2 4 అంటే 4:3 అవుతుందండి. 4:3 ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 64 ఒక పౌడర్ డబ్బాకు భుజము 8 సెంటీమీటర్లు గల చతురస్ర భూమి 14 సెంటీమీటర్లు అండి. ఒక పౌడర్ డబ్బాకు భుజము 8 సెంటీమీటర్లు గల చతురస్ర భూమి 14 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నదండి. ఒక పౌడర్ డబ్బాకు భుజం 8 సెంటీమీటర్లు. ఒక పౌడర్ డబ్బాకు అంటే చతురస్రంగా ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు తీసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకా ఎత్తు చూసుకున్నట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇచ్చాడండి. మరొక దానికి r is equal to 8 సెంటీమీటర్లు ఇచ్చాడండి. మళ్ళీ ఇక్కడ h is equal to 14 సెంటీమీటర్లు అండి. అంటే దీని యొక్క ఘనపరిమాణము దీని యొక్క ఘనపరిమాణం తేడా కావాలండి. దీని ఘనపరిమాణం ఏమవుతుందంటే చతురస్రాకారం కంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తండి. ఘనపరిమాణం అంటే ఇంకేం లేదు, ఒకసారి గుర్తుంచుకోండి. అది ఏ ఘనపరిమాణం అంతే. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు భూ వైశాల్యము ఇంటూ ఎత్తండి. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇక్కడ భూ వైశాల్యం a స్క్వేర్ అవుతుందండి. కాబట్టి 60 దీని యొక్క ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు 64 × 14 అవుతుందండి. 64 × 14 ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 14 4 56 5 14 6 84 84 అంటే 89 896 అవుతుందండి. నెక్స్ట్ దీనికి చూడండి. దీని యొక్క భూ వైశాల్యం ఏమవుతుందంటే πr² కాబట్టి 22/7 × r² అంటే 8 × 8 అండి. మళ్ళీ ఘనపరిమాణం కావాలంటే ఇంటూ 14 అవుతుందండి. v ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 7 1 7 2 అండి. ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 44 × 64 అవుతుందండి. 44 × 64 ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి తేడా చూడండి. ఈ రెండు తేడా చూసినట్లయితే 4 4 4 16 6 వస్తుందండి. చివర ఇక్కడ 6 ఉందండి. 2 మైనస్ చేస్తే 0 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఏదైతే 0 ఉందో అదే ఆన్సర్ అవ్వచ్చు. 0 రాదు. ఎక్కడ చేసాం మిస్టేక్? 64 4 4 4 16 4 4 16 చూడండి. ఇక్కడ r కాదండి, ఇది d ఇచ్చాడండి. అందుకే మనకు తప్పు వచ్చింది. d ఇచ్చాడు కాబట్టి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 సెంటీమీటర్స్ అవుతుందండి. 4 అంటే ఇది 4 ఇది 4.
అంటే 4 4 16 కాబట్టి 16తో చేసండి. 16తో 16 4 64 6 16 4 64 అంటే 704 అవుతుందండి. ఇది 704 ఇది 896 కాబట్టి 2 మైనస్ చేసండి. 704 చేస్తే ఎంత వస్తుందండి? 192 వస్తుందండి. 192 ఇలా చేయొచ్చండి. లేదనుకుంటే అందులో మీ టెక్నిక్ ఆలోచించినట్లయితే ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉందండి. రెండింటిలో కూడా 14 ఉంది. ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ఇచ్చండి. ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ హెచ్. ఇక్కడ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే రెండింటిలో కూడా హెచ్ ఉందండి. అంటే హెచ్ కామన్ తీసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి? ఏ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ అవుతుందండి. అంటే హెచ్ కంపల్సరీ ఉందండి. అంటే ఇక్కడ ఈ లోపల ఏ వాల్యూ రాని దాన్ని 14తో గుణిస్తున్నాం కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది? 14తో భాగించబడేది ఆన్సర్ అవుతుందండి. 14తో భాగించబడే ఆన్సర్ ఒకటే ఉందండి, 192 ఉంది కాబట్టి అదే ఆన్సర్ పెట్టవచ్చండి. మీకు ఎవరికైతే ఫార్ములాస్ గుర్తుండవో అసలు ఇక్కడ ఘనపరిమాణం అంటే భూ వైశాల్యం అంటే ఎత్తునే తెలిస్తే ఓకే, తెలియనప్పుడు అలాంటి సందర్భంలో మనకి ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. ఒక స్తూపంలో భూ వ్యాసార్థానికి ఎత్తుకు నిష్పత్తి. ఒక స్తూపంలో భూ వ్యాసార్థానికి ఎత్తుకు నిష్పత్తి 2:3 అండి. భూ వ్యాసార్థం ఆర్కి హెచ్కి నిష్పత్తి 2:3 అండి. 2:3. దాని ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 12936 ఇచ్చండి. 12936 సెంటీమీటర్ క్యూబ్. దాని సంపూర్ణ వక్రతీయ వైశాల్యం అడిగండి. సంపూర్ణతల వైశాల్యం కావాలండి. సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఇప్పుడు చూడండి, ఇది 2x ఇది 3x అనుకోండి. ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఇచ్చండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12936 కాబట్టి అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత అండి? 2x ఇంటూ 2x, హెచ్ ఎంత? 3x ఈజ్ ఈక్వల్ టు 12936. 11తో చూడండి, 11 2 11తో 11 ఒకట్ల 11 ఒకట్ల 11 ఇంకెంత మిగులుతుందండి? 83 మిగులుతుంది కదా. 11 7 11 6 అండి. నెక్స్ట్ ఇంకా 3తో చూడండి, 3తో 3 3 9 ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 27 అంటే 3 9 3 2. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4తో చూడండి, 4 9 36 32 ఉంటుంది కదా. 4 8. నెక్స్ట్ 2తో 2 4 2 9 49. అంటే ఇక్కడ ఏమవుతుంది? x క్యూబ్ మిగులుతుంది. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 7 అండి. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి? 7 క్యూబ్ అని రాయొచ్చండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 7 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 7 అయినట్లయితే మనకి సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నారు. సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అండి. 2πr ఇంటూ r ప్లస్ హెచ్ కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత అండి? 7 అవుతుందండి. హెచ్ 7 కాదు, x ఈజ్ ఈక్వల్ టు 7 కదండి, అంటే 14 అవుతుందండి. అంటే 14 ఇది 21 అంటే 14 ఇంటూ 14 ప్లస్ 21 అండి. చూడండి, 7 1 7 2 కాబట్టి ఎంత అవుతుంది? బయట 88 అవుతుంది. 88 ఇంటూ ఈ 2 ప్లస్ చేసినట్లయితే 35 వస్తుందండి. కాబట్టి ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే దానికి తగ్గట్టు ఏదైనా ఆప్షన్ ఉందో చూసుకోండి. ఇక్కడ చివరి 0 వచ్చే అవకాశం ఉందండి. చివరి 0 ఉన్నదే ఆన్సర్ అండి. చివరి 0 ఉన్నది ఏముందండి? 3 0 8 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందో చూడండి. ఇది దగ్గర అప్రాక్సిమేట్గా 40 అని తీసుకున్నాను అనుకోండి. 4 8 లేకపోతే ఇక్కడ 90 అని తీసుకోండి. ఇది 35 అని తీసుకున్నట్లయితే 3 3 24 దగ్గర ఆన్సర్ అదే ఉందండి. కాబట్టి అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ డిసిషన్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. కాకపోతే ఈ రెండింటికి ఎంత? 16 అంటే 7 అవుతుంది. ఇక్కడ 8 అవుతుందండి. 7 8 56 5 6 అంటే 11 అంటే ఇక్కడ కూడాను ఏమొస్తుందండి? 11 వస్తుంది. ఓకే, కాబట్టి డిసిషన్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. ఖచ్చితంగా చివరి 0 రావాలండి. చివరి 0 వచ్చింది ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అండి, అంతే. ఓకే, 100%. మనం ఎక్కడైనా ప్రాసెస్లో నెంబర్స్ మనం తప్పు చేసి చేయలేము, కానీ తప్పు చేయకపోతే 100% కరెక్ట్ ఆన్సర్. ఇంకా 0 లేకపోతే ఆన్సర్ లేదు, అంతే. ఆ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అయినా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే RSRకి సంబంధించిన మొత్తం టోటల్ వీడియోస్ కావాలనుకుంటే మీరు చేయవలసిన పని 89850
20648 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా కాంటాక్ట్ చేసినట్లయితే మనకి టోటల్ వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీరు ఒకటే గుర్తుంచుకోండి, మెన్సురేషన్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అండి. మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినా సరే మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి బిట్లు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి మీరు చేయవలసిన పని అంతా కూడా మెన్సురేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అందరూ కూడాను ఆప్షన్ త్రూ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ త్రూ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ త్రూ చేసినప్పుడు మాత్రమే తక్కువ టైం తీసుకుంటుంది, టైం మనకి మిగులుతుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫార్ములాస్ కూడాను ఎక్కువసార్లు రిపీట్, నేను అదే చెప్పానండి. ఇప్పుడు మరి ఈ వీడియో చూసారనుకోండి, వీడియో చూసిన తర్వాత 2 days తర్వాత ఒకసారి చూడండి, 1 week తర్వాత చూడండి, నెక్స్ట్ 15 days తర్వాత చూడండి, అలాగే 30 days తర్వాత ఒకసారి. ఇవి వీడియో చూసినా ప్రాబ్లం లేదు, లేదంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా మనకు 4 times ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు బాగా గుర్తుంటుందండి. లేదంటే మాత్రం అలా మనం చూస్తున్న కొలది మర్చిపోతూనే ఉంటాం. అంటే కొన్ని వీడియోస్ అలాగే ఎక్స్ట్రా చూస్తున్న కొలది దీనిలో ఉన్న కంటెంట్ మర్చిపోతామండి. ఒక్క మెన్సురేషన్ టాపిక్ మాత్రం ఈ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వండి. ఈ రోజు ఫస్ట్ డే నా వీడియో చూసినట్లయితే సెకండ్ డే ప్రాక్టీస్, మళ్ళీ 1 week తర్వాత ప్రాక్టీస్, 15 days తర్వాత ప్రాక్టీస్, 30 days తర్వాత ప్రాక్టీస్. ఈరోజు మనం స్తూపం గురించి చెప్పుకున్నాం కాబట్టి స్తూపం సంబంధించిన షెడ్యూల్ వేసుకొని 2 days తర్వాత 1 week తర్వాత 15 days అలా మీరు షెడ్యూల్ వేసుకొని చదివినట్లయితే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తుంటుంది కదండి. మీరు కావాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుందండి. మొదటి రోజు ఎంత టైం తీసుకుంటున్నారు, రెండో రోజు ఎంత తీసుకుంటున్నారు, అలా అంతే. సెకండ్ టైం ఎంత, థర్డ్ టైం ఎంత, ఫోర్త్ టైం ఎంత మీకే అర్థమైపోతుందండి. అప్పుడు కమెంట్ వస్తుందండి మ్యాథ్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.